హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇవాళ మన రెసిపీ అయితే బుడంకాయ పచ్చిమిర్చి పప్పు అండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా మేమైతే బుడంకాయ అని అంటాము, కొందరు ఎల్లో కలర్ దోసకాయ అని కూడా అంటారు. మా సైడ్ అయితే బుడంకాయ అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగుంది కదా. ఈ పప్పులో నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కావాల్సిన చూడండి, ఇది బుడంకాయ, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, 2 టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చూడండి ఇది బుడంకాయ, చిన్న సైజు బుడంకాయ. ఇంక ఇప్పుడు పప్పు కోసం ఒక చిన్న గ్లాస్ వేసి కొంచెం వేసాను కందిపప్పు. ఈ కందిపప్పుని అయితే 2 సార్లు కడగాలి. ఇంక ఇలా కడిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అన్నిటిని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఈ బుడంకాయను కూడా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, ఇంక ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న బుడంకాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, మనకి పప్పు వాటర్తో ఉంటే బాగుండదు అనమాట, గట్టి ఉంటేనే బాగుంటుంది. ఇంకా పొంగు బయటికి రాకుండా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒకసారి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి పప్పునైతే. చూడండి ఇంకా ఎయిర్ మొత్తం పోయిన తర్వాత చూడండి పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇందులోకి మనము గల్లుప్పు వేసుకొని ఇంకా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి ఇలా ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే వేరే గిన్నెలు అయితే తీసుకుంటున్నాను సపరేటు. ఇంక ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. పోపు కోసం చిన్న కడాయిలో ఆయిల్ అయితే వేసి ఉంచాను. ఇంకా వెల్లుల్లి రబ్బలు ఇలా చిత్తుకొట్టి వేయడం వలన టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ అందులోకి వెళ్తుంది కదా, బాగుంటుంది. ఇంకా అవి వేసి కొన్ని పోపు దినుసులు, అలాగే కొంచెం కరివేపాకు వేసేటప్పుడు చూసండి చిడుతుంది. ఇంకా లాస్ట్లో ఎండుమిర్చి ముందుగానే వేస్తే మాడిపోతుంది, అందుకే లాస్ట్లో వేసుకోండి. ఇంకా పోపు అంతా వేగాక పప్పులు అయితే వేసేసుకుందాం. చూడండి బాగా వేగిపోయింది కదా. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగితేనే స్మెల్ బాగుంటుందన్నమాట. చూడండి ఇంకా పోపు వేగిపోయిన తర్వాత పప్పులు అయితే వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకెంతో రుచికరమైన బుడంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది నీళ్ళు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుండదని ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ నీళ్ళు, మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో.